ఇక్కడ సమస్య ఏంటంటే అంతకుముందు ఈ వార్త రాసే నైతికత, ఇది ప్రచారంలోకి తెచ్చే నైతికత వైసీపీకి ఉందంటే అది ఉండదు. ఇప్పుడు దేవుడికి దేవుడా ఏమిటి పరీక్ష, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఆర్తనాదాలు, శ్రీవారి దివ్యదర్శన్ టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు, క్యూ లైన్లో అరుపులు కేకలు, తోపులాట్లు, ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులు, టీటీడీ నిర్లక్ష్య, నియంత్రణలో సిబ్బంది వైఫల్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మీ కులం మతం ఏమిటి, ఏకీకృత సర్వే ముసుగులో 1.4 కోట్ల కుటుంబాల్లో పౌరులు వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న బాబు సర్కార్ పంట అమ్మకం ద్వారా ఎంత వచ్చింది, కరెంట్ ఎన్ని యూనిట్లు వాడతారు, రాజకీయ దురుద్దేశాలతోనే సర్వేకి శ్రీకారం అంటూ ఏకీకృత కుటుంబ సర్వే ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాల్లో పౌరులు వ్యక్తిగత సమాచారాన్ని సమస్తం తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు బాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏకీకృత కుటుంబం సర్వే పేరుతో ఇంటింటికి వెళ్లి 25 రకాల అంశాలకు సంబంధించి పౌరులు వ్యక్తిగత సమాచారాన్ని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సేకరించబోతోంది. వివిధ పథకాలు, పౌర సేవలకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం దీన్ని పోల్చనుంటే అధికార వర్గాలు చర్చ జరుగుతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే కృష్ణా డెల్టాకు పెనుముప్పు, షెల్ ఆయిల్ గ్యాస్ వెలికితేతో సాగునీటికి కాదు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు, వేదాంతకు షెల్ గ్యాస్ ఆయిల్ వెలికితేత అనుభవం లేదు, తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ శాస్త్రవేత్తల లేఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బచావత్ ట్రిబ్యునల్కి విరుద్ధంగా గోదావరి కావేరీ అనుసంధానం, ఇచ్చెంపల్లి నుంచి 85 టీఎంసీలు వాడుకోవడానికి ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్ అనుమతి, కానీ అక్కడి నుంచి 148 టీఎంసీలని కావేరీకి మళ్లించేలా ఎన్డబ్ల్యూడిఏ డిపిఆర్, ఇది ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమే అంటున్న సాగునీటి రంగ న్యాయ నిపుణులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే